విజయవాడ పాత రాజరాజేశ్వరిపేటలో 5 దశాబ్దాలుగా నివసిస్తున్న 1000 కుటుంబాలను వీధుల పాలు చేసేందుకు రైల్వే అధికారులు ప్రయత్నిస్తున్నారని సిపిఎం పార్టీ పశ్చిమ నగర కార్యదర్శి బోయ సత్యబాబు ఆందోళన వ్యక్తం చేశారు. వీరికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తప్ప తర్వాత పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. 56వ డివిజన్ పరిధిలో మురికి కోప్పలుగా ఉన్న రైల్వే స్థలాలను అభివృద్ధి చేసుకుని ఇల్లు నిర్మించుకుని నివసిస్తున్న నిరుపేదలను పాలకులు పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు. తక్షణమే వీరికి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని కోరారు. పాత రాజరాజేశ్వరిపేటలో ఆందోళన చేస్తున్న బాధితులకు సత్యబాబు సంఘీభావం తెలిపారు. వెంటనే ఎంపీ గారు అంతే సంతకాలు సరే తొలగించొద్దు మాకు నివాసం ఉంటుంది ఇళ్ళనే తొలగించొద్దు నివాసం ఉంటుంది ఇళ్ళనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసిన పట్టాలు వెంటనే ఇవ్వాలి పట్టాలు వెంటనే తొలగించొద్దు నివాసం ఉన్న ఇళ్లను పట్టాలు ఇవ్వాలి మాకు పట్టాలు ఇవ్వాలి వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసిన పట్టాలు మంజూరు వెంటనే ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మాకు న్యాయం చేయాలి న్యాయం చేయాలి వాటర్ కావాలంటే ఇస్తామండి అరవండి. తొలగించొద్దు మా ఇల్లుల్ని తీయద్దు మా ఇల్లుల్ని ఇవ్వాలి మాకు పట్టాలు వెంటనే ఇవ్వాలి మాకు పట్టాలు తక్షణమే ఇవ్వాలి మాకు పట్టాలు మంజూరు చేయాలి మాకు పట్టాలు మంజూరు చేయాలి మాకు పట్టాలు 35 సంవత్సరాలు 45 సంవత్సరాలు ఉండే స్థానికులతో మేము న్యాయం చేయాలి. 35-40 సంవత్సరాలు ఉండే మేము స్థానికులవి నివాసులవి పట్టాలు ఇవ్వాలి అంటేనే పట్టాలు ఇవ్వాలి పట్టాలు అంటేనే రామ్మమ్మ గట్టి చెప్పు. మాట్లాడు ఒకలే మాట్లాడు, నువ్వే మాట్లాడు, ఎవరు మాట్లాడు. అయిపోతారంటే మీరేం చేస్తారో కాపాడాల. అది సుమారు 1000 కుటుంబాలకు సంబంధించినటువంటి బతుకు తెరువుని అలాగే వీళ్ళ యొక్క జీవితాలని బలి చేసే కార్యక్రమాన్ని రైల్వే శాఖ అధికారులు తీసుకోవడం చాలా అన్యాయం. 50 ఏళ్ల క్రితం ఈ ప్రాంతం అంతా మురికి కోపంగా మరి విషసర్పాలతో పందులు వీటితో ఉన్నటువంటి ప్రదేశం ఇది. అటువంటి ప్రదేశంలో పేదలు ఎన్నో నష్టాలు కోర్చి 2 తరాలు వాళ్ళ జీవితాన్ని మొత్తం దారబోసి ఇల్లు నిర్మాణం చేసుకొని ఉండడానికి నీడ కల్పించుకుంటే ప్రభుత్వాలు వస్తున్నాయి. ఏ ప్రభుత్వం వచ్చినా మీ ఇల్లు తొలగించాలి, నోటీసులు ఇవ్వడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఆందోళనకు గురి చేయడం, మరలా మేము ఉన్నామని చెప్పి భరోసాలు ఇవ్వడం, ఇలాగ ఎంతకాలం 50 ఏళ్ళు అవుతున్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి ఇళ్ళకి పట్టాలు ఇవ్వడానికి ఎవరు అడ్డుకుంటున్నారు? కేంద్రంలో ఎవరు అడ్డుకుంటున్నారు? రాష్ట్రంలో ఎవరు అడ్డుకుంటున్నారు? ఈ పట్టాలు ఇచ్చేదానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించాలి. ఈ రైల్వే స్థలం ఎందుకు ఉపయోగం లేదు? రైల్వేకి ఇల్లు వేసుకొని 50 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పక్కా ఇల్లు కట్టుకున్నటువంటి వారికి ఇల్లుకి అవకాశం కల్పించాలి. ఈ రకంగా ఇక్కడ ప్రజల యొక్క జీవనోపాధిని వాళ్ళ బతుకు భద్రతని ప్రభుత్వం కాపాడాలని ఈరోజు బాధ్యతలంతా ప్రతి ఏడాది కూడా ఈ ఆందోళన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. గత ఏడాది మరి డబుల్ ఇంజిన్ సర్కారు, ఈ డబుల్ ఇంజిన్ సర్కారు
సంవత్సరం నోటీసులు ఇచ్చారు, మేమున్నాం మీకేం కాదు పట్టాలు ఇస్తామని మాట ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు 2వ సంవత్సరం ఫైనల్ నోటీసులు ఇచ్చారు. ఆగస్టు 5వ తారీఖున మీ ఇల్లుల్ని లేపేస్తున్నాం, కూల్చేస్తున్నాం అంటున్నారు. గత 2023లో మరి 2024 వచ్చినటువంటి భారీ వరదలకి ఈ ప్రాంతం అంతా మునిగిపోయారు. ఇప్పుడు రైల్వే వాళ్ళు పూర్తిగా లేపేస్తామంటున్నారు. ఏ రకంగా వీళ్ళందరూ జీవించాలి, ఎక్కడికి వెళ్ళి బతకాలి? ఉన్నటువంటి ఇక్కడే వారికి న్యాయం జరగాలి, ఇక్కడే పట్టాలి, వారి యొక్క ఇళ్ళని కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ నగర శాసనసభ్యులు కేసినేని యలమంచిలి మరి సుజనా చౌదరి గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు కేసినేని చిన్ని గారికి సిపిఎం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. బాధితుల యొక్క పోరాటానికి అండగా ఉంటాం. వారికి న్యాయం జరిగే వరకు మేము బాధితుల పక్షాన నిలబడతామని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క ఆస్తుల్ని కారు చౌకగా ప్రతి ఎకరం 99 సంవత్సరాలకి ఎకరం 99 పైసలకి పెద్ద పెద్ద బడాబాబులకి మీరు లీజులకి ఇస్తున్నారే, మరి పేదవాళ్ళకి ఆ 99 సంవత్సరాలకి లీజుకి ఇవ్వండి. వాళ్ళు ఇక్కడ జీవిస్తారు, ఆ లీజులు వీళ్ళు కూడా కట్టుకుంటారు. కాబట్టి ఈరోజు మీకు పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఇక్కడ పట్టాలు ఇచ్చి మీ ప్రేమని, మీ నిజాయితీని నిరూపించుకోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాం. లేని యెడల రాబోయే రోజుల్లో చెలో డిఆర్ఎం ఆఫీస్కి కూడా పేదలందరూ సిద్ధమవుతారని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రతి రాజకీయ నాయకులు ఏదో ఒకటి చేసి మమ్మల్ని కాపాడిన వాళ్ళే. ముఖ్యంగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రోడ్లేసి, అప్పుడున్న సుబ్బరాజు గారు మాకు రోడ్లేసి, కరెంట్లేసి, పంపులేసి చేశారు. అయితే అప్పటి నుంచి మాకు ధైర్యం వచ్చి ఇల్లులు గట్టిగా కట్టుకున్నాం. ప్రజెంట్ ఇప్పుడు దగ్గర 3 అంతస్తులు 4 అంతస్తులు బిల్డింగులు కూడా కట్టారు. ఏదో అప్పులు చేసుకుని ఏదో మనం జీవనాధారం ఈ చుట్టుపక్కల ఉన్నాయని ఇక్కడ నివసిస్తున్న ఫ్యామిలీలతో ఒక్కొక్క ఇంట్లో, నా ఇంట్లోనే నా కొడుకులు 2, నా కోడలు 4, మేము, తర్వాత మా మిస్సెస్, నా మనవరాళ్ళు అందరూ మా ఇంట్లోనే ఒక 20 మంది దాకా ఉన్నాం. ఇలాగా ఒక్కొక్క ఇంట్లో 20-15 మంది దాకా ఈజీగా ఉన్నారు. అలాంటి ఇల్లులు దగ్గర 800 పైచీలకు ఇలుకలు దీనికి ఎఫెక్ట్ అయినాయి అని వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. దయచేసి ఈ రైల్వే వాళ్ళ బాధ మేము ప్రతిసారి ఎలక్షన్ వచ్చే ముందు, కార్పొరేషన్ ఎలక్షన్ కానీ మెయిన్ ఎలక్షన్ కానీ వచ్చే ముందు ఈ రాజకీయ నాయకులకి మాకు తలనొప్పి చేసి పెడుతున్నారు ఈ రైల్వే వాళ్ళు. దయచేసి మాకు ఇప్పటికైనా సెంట్రల్ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కాబట్టి మాకు న్యాయం చేయాలని మీ అందరి తరపు నుంచి, ఈ పేద ప్రజల తరపు నుంచి నేను అధ్యక్షుడిగా విన్నవించుకుంటున్నాను. మాకు న్యాయం చేయండి. తక్షణమే పట్టాలు వచ్చేటట్టు మమ్మల్ని న్యాయం చేసి గట్టికెక్కించండి.